Now, government bills. I request the Minister for Education to move the motion for taking into consideration of the Telangana State Private University Establishment and Regulation Amendment Bill 2020. Adhyaksha, I beg to move for taking into consideration of the Telangana State Private Universities Establishment and Regulation Amendment Bill 2020. Adhyaksha. Motion moved. I request the Minister for Education to explain aims and objects and salient features of the bill. అధ్యక్ష, ఉన్నత విద్యారంగంలో నాణ్యమైన విద్య, పరిశోధాత్మక బోధన, పరిశ్రమ సంబంధిత మరియు ప్రపంచ స్థాయి ఉన్నత విద్యను అందించేందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ విశ్వవిద్యాలయ స్థాపన, వాటి విధుల నియంత్రణ తదితర నియమాలకు లోబడి 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన మరియు నియంత్రణ చట్టం 2018 తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం GOMS నంబర్ 17 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా 15/7/2019 అమల్లోకి రావడం జరిగింది అధ్యక్ష. సదరు చట్టం ప్రకారం రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను స్థాపించడానికి సంబంధించిన అన్ని విషయాలను పరిశీలించటకై 24/2020 తేదీన సాధారణ పరిపాలనా శాఖ GOMS నంబర్ 797లో ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సిఫార్సు చేసింది అధ్యక్ష. ఈ సిఫార్సులను తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం 2018 యొక్క సెక్షన్ 3 మరియు సెక్షన్ 10 ప్రకారం మహీంద్రా విశ్వవిద్యాలయం, ఓక్సన్ విశ్వవిద్యాలయం, మల్లారెడ్డి విశ్వవిద్యాలయం, SR విశ్వవిద్యాలయం, అనురాగ్ విశ్వవిద్యాలయం చట్టంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. శాసనసభ అప్పట్లో సమావేశం లేనందున తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయ చట్టం 2018ని సవరించుటకు ప్రభుత్వానికి అనివార్యమైనందున మే 20వ తేదీ 2020 నాడు సవరణలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం 2020ను గవర్నర్ గారు ఆర్డినెన్స్ ద్వారా తేవడం జరిగింది అధ్యక్ష. దీన్ని 25/2020 నాటికి తెలంగాణ గెజిట్లో ప్రచురించడం అయింది అధ్యక్ష. నేడు మీ ముందున్న బిల్లు ఆర్డినెన్స్ స్థానంలో ఉంచటకు ఉద్దేశించిందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ విద్య అందాలని, నాణ్యమైన విద్య అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నత విద్యలో విస్తృతమైన అవకాశాలు కల్పించాలని, విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు లభించాలని ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయాలు కాకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందని శాసనసభలో ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో ఈ విషయమై చాలా విస్తృతంగా చర్చ కూడా జరిగింది అధ్యక్ష. అన్ని రాజకీయ పక్షాలకు చెందిన గౌరవ సభ్యులు సలహాలు, సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజు రోజు కూడా పెరుగుతూ వస్తుంది అధ్యక్ష. వీరందరూ ఉన్నత విద్య గురించి పక్క రాష్ట్రాల వైపో, విదేశాల వైపో మొగ్గు చూపుతున్నారు అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవడం ఖర్చుతో కూడుకున్న పని, అందరికీ విద్య అందించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ యూనివర్సిటీలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించడం ద్వారా మన రాష్ట్రంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య పెరుగుతుందని, గ్లోబల్ ఎక్స్పోజర్కి అవకాశం ఉంటుందని భావించి బిల్లును శాసనసభలో ఆమోదించడం జరిగింది అధ్యక్ష. గతంలో అధ్యక్ష, మన ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏర్పాటులో మన తెలంగాణ రాష్ట్రం 25వ స్థానం అధ్యక్ష. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసిన 5 యూనివర్సిటీల పేర్లను చట్టంలో చేర్చాల్సి రావడం, ఆ సమయంలో సభ సమావేశం లేనందున ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ ఆర్డినెన్స్ స్థానంలో సవరణతో కూడిన బిల్లును ప్రవేశపెట్టినందున శాసనసభ్యులు మద్దతు తెలిపి ఆమోదించాలని కోరుతున్నాను అధ్యక్ష. स्पीकर सर, जो एजुकेशन मिनिस्टर साहिबा की तरफ से जो बिल पेश की गई थी 5 प्राइवेट यूनिवर्सिटियों की, मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से उस बिल की हम तायीद करते हैं और कुछ सवालात हैं स्पीकर साहब, मैं आपके ज़रिए हमारे मिनिस्टर साहिबा से पूछना चाहता हूँ। एज़ पर द गवर्नमेंट नॉर्म्स की तहत ये 5 यूनिवर्सिटी जो प्राइवेट परमिशन के लिए डाले हैं, चल रहे हैं, जैसा कि
स्टूडेंट्स के अंदर जो रिजर्वेशन होता है एससी, एसटी और बीसी के तहत, क्या उसी तरीक़े से स्टूडेंट्स को भी एडमिशन दिया जाएगा? जैसा लेक्चरर्स है, लेक्चरर्स के अंदर जो कैटेगरीज रहते हैं, लेक्चरर्स को किस तरीक़े से अपॉइंटेड करना चाहिए? एससी कैटेगरी में होना चाहिए, बीसी कैटेगरी में होना चाहिए, एसटी कैटेगरी में होना चाहिए? क्या उसी तहत ही ये 5 यूनिवर्सिटीज़ को आप परमिशन दे रहे हैं एज़ पर द गवर्नमेंट ऑफ तेलंगाना की नॉर्म्स के तहत ही? ये सवालात मैं आपके ज़रिए मिनिस्टर साहिबा से पूछना चाह रहा हूँ। थैंक यू। రాజేంద్ర రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఆమోదంకై ఇలా మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి మనం యూనివర్సిటీస్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రపంచంలోనే అతి పురాతనమైన విశ్వవిద్యాలయాలు అది తక్షశిల కావచ్చు, నలంద కావచ్చు, మన దేశం నుంచే స్టార్ట్ అయిందని చెప్పి మన చరిత్ర మనకు తెలియజేస్తుంది. అయితే ఆ 2 యూనివర్సిటీలు కూడా మన భారతదేశంపై జరిగిన దురాక్రమణల చేత నాశనమైనాయని కూడా మనకు అందరికీ తెలుసు. అయితే తర్వాతి బ్రిటిష్ పరిపాలనల ఫస్ట్ 1857లో ఒక 3 యూనివర్సిటీస్ మన భారతదేశంలో స్టార్ట్ చేయడం జరిగింది. అవి కలకత్తా కావచ్చు, బొంబాయి విశ్వవిద్యాలయం కావచ్చు, మద్రాస్ విశ్వవిద్యాలయం కూడా కావచ్చు. ఆ తర్వాత మళ్ళొక 30 సంవత్సరాల తర్వాత నార్త్ ఇండియాలో అలహాబాద్ యూనివర్సిటీని కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1953లో మన భారతదేశ ప్రభుత్వము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఏర్పాటు చేసి కొత్త యూనివర్సిటీస్ని ఓపెన్ చేయాలంటే ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదిక మీద అవి స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, దాని స్టాండర్డ్స్ ఏముండాలి అని ఆ పర్మిషన్ ఇచ్చే మరియు రెగ్యులేట్ చేసే అథారిటీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత భారతదేశ జనాభాను ఉద్దేశించి లేకపోతే ఈ పోటీతత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వాలు డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా మనం అవకాశం కల్పించాలి. అలాగైతేనే ఈ ఎడ్యుకేషన్లో ఒక కాంపిటీషన్ పెరుగుతుంది. మనం కూడా ఒక క్వాలిటీ స్టూడెంట్స్ను, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ను, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ను కూడా మనము ఈ ప్రపంచ స్థాయిలో మనం చేర్చాలని చెప్పి వాళ్ళు ఉద్దేశించి డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆ సమయంలో వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రు. యాజ్ అండ్ టుడే ఇవాళకి తీసుకుంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు దాదాపు 950 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అధ్యక్ష. 950 యూనివర్సిటీస్ ఆర్ దేర్ ఇన్ టోటల్ ఇండియా, అవుట్ ఆఫ్ విచ్ సెంట్రల్ యూనివర్సిటీస్ వచ్చి అంటే కేంద్ర ప్రభుత్వంతో స్థాపించబడి వాళ్ళ పరిపాలనలో నడిచేటివి దాదాపు 53 అయితే వివిధ రాష్ట్రాల పరిధిలో ఉన్నవి దాదాపు 412 యూనివర్సిటీలు అలా ఉంటే, అలాగే డీమ్డ్ యూనివర్సిటీసు 124, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా 361 యూనివర్సిటీసులు ఇవాళ మొత్తం మన భారతదేశంలో ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 29 రాష్ట్రాల్లో, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మన పొజిషన్ ఎక్కడ అంటే 25వ స్థానం అధ్యక్ష, 25th ప్లేస్. మన పక్కకున్న పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవెన్ దో క్యాపిటల్ వాజ్ ఇన్ హైదరాబాద్, దే మేనేజ్డ్ టు గెట్ మోర్ ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇన్ దట్ ఏరియా.
దాదాపు వాళ్ళ దగ్గర 35 యూనివర్సిటీలు దాంట్లో ఉంటే 10 యూనివర్సిటీలు 2007 తర్వాతనే ప్రైవేట్ రంగంలో స్టార్ట్ చేయడం జరిగింది. మన అప్పట్లోనే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకకు చూస్తే 65 యూనివర్సిటీలు ఉన్నాయి. తమిళనాడు చూస్తే గత 12 సంవత్సరాల్లో దాదాపు 51 యూనివర్సిటీలు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మన తెలంగాణ ప్రాంతంలో కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, 2001లో వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి వాళ్ళు 2001లో ఒక పర్మిషన్ ఇచ్చిండ్రు అధ్యక్ష మన హైదరాబాద్లో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2007 సంవత్సరంలో ఇక్కడ గీతం యూనివర్సిటీ కావచ్చు, 2008లో ఇక్వా యూనివర్సిటీ కావచ్చు, 2008లో మళ్ళా విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే కేఎల్ యూనివర్సిటీ 2009లో మన ఉమ్మడి రాష్ట్రంలో మన హైదరాబాద్లో ఈ 5 ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్కు పర్మిషన్ కాంగ్రెస్ హయాంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడున్న కాంపిటేటివ్నెస్ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు, లేకుంటే మన జనాభాలో మన యూత్ పర్సంటేజ్ కావచ్చు, ఇలా ప్రపంచంలోనే మన భారతదేశంలోనే అత్యధికంగా యూత్ పర్సంటేజ్ ఉందని చెప్పి అందరం అనుకుంటాం. మీకు అందరికీ కూడా తెలుసు, ప్రతిసారి నీట్ ఎగ్జామ్ కావచ్చు, జేఈ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంతోమందికి ఇక్కడ సీట్ దొరకనప్పుడు వాళ్ళు ఇతర రాష్ట్రాలకి చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఇంతకుముందు మన గౌరవ సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ షార్ట్ డిస్కషన్. ఐ థింక్ ఒక 5 నిమిషాలు సార్, ఐ విల్ కంక్లూడ్. ఓకే సార్, అనదర్ 5 minutes ఐ విల్ కంక్లూడ్. అయితే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇంతకుముందే చెప్పారు, ఎంతో ఇబ్బందులు కోర్చుకొని పక్క రాష్ట్రాలకు పోయేది కానీ ఇతర కంట్రీస్కు పోయేది కూడా చాలా మటుకు వ్యయ ప్రయాసతో కూడుకున్నది. అందులో ఈ టైంలో ఈ కోవిడ్ టైంలో ఎంతోమంది స్టూడెంట్స్ చైనాకు పోయి అక్కడి నుంచి సగం విద్య అభ్యసించి వాపసు వచ్చింది కూడా మనం అందరం పేపర్లో చూసాం అధ్యక్ష. ఇవాళ అమెరికన్ యూనివర్సిటీస్ అడ్మిషన్లు తీసుకొని కూడా వాళ్ళకి అలా వీసాలు ఇవ్వలేదు. ఆన్లైన్లో మీరు ఉంటేనే, ఆన్లైన్ వాళ్ళకి మేము ఇయ్యము, మీరు రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ చేస్తేనే ఇస్తామని చెప్పి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టింది మీకు అందరికీ దృష్టికి వచ్చింది అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్న తక్షణమే అందరూ కూడా అయ్యో ఇది ప్రైవేట్ యూనివర్సిటీయా, ఇది విద్యా వ్యాపారం చేస్తున్నారేమో, లేకపోతే ఎట్లా దీనిది ఏమవుతుంది, దీని క్వాలిటీ ఏంది, దీని స్టాండర్డ్స్ ఏంది అని చాలామంది ఆలోచన చేస్తారు అధ్యక్ష. ఒక విషయం ఇవాళ మనం చెప్పాలంటే, ఇవాళ ప్రపంచంలోనే టాప్ 25 యూనివర్సిటీస్ మనం తీసుకుంటే దాంట్లో 24 యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇట్ మే బి MIT, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కావచ్చు, హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, ఏల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కావచ్చు, ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ కావచ్చు, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కావచ్చు, ఆర్ మన ఇప్పుడు కార్నెల్ యూనివర్సిటీ కావచ్చు. ఏ యూనివర్సిటీ చూసినా కూడా ఈవెన్ మన సింగపూర్లో మనం NUS అని చెప్పి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ అండర్ private organizations. They have excelled in the knowledge, they have excelled in the research. అంతెందుకు అధ్యక్ష, ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కంపెనీలతోన అలైన్మెంట్ చేసుకొని ఇవాళ దాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, మనము ఎంతైనా కూడా దానిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాం. ఈ తెలంగాణ వచ్చినాక మన ప్రభుత్వము దాన్ని గుర్తించి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, సెంటర్ ఆఫ్ నాలెడ్జ్లను కూడా మనం ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తే ఒక అత్యుత్తమ ప్రమాణాలతో అవి స్టార్ట్ చేస్తే మనకు బాగుంటుంది అని కూడా ఆలోచన చేసిండ్రు అధ్యక్ష. ఎందుకంటే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఇవాళ టాప్ 20 యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియా తీసుకుంటే, టాప్ 20 యూనివర్సిటీస్ తీసుకుంటే 9 universities are from private. Maybe Narsi Monji Institute of Management and Higher Studies బాంబేలో కావచ్చు, లేకపోతే VIT వెల్లూరు కావచ్చు, అమిటీ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలాని కావచ్చు, లేకపోతే మన అమృత విశ్వవిద్యాలయం కావచ్చు,
మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కావచ్చు, అంతెందుకు మన హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా టాప్ 20 యూనివర్సిటీలు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలే అధ్యక్ష. 20లో దాదాపు మన 11 యూనివర్సిటీలు మన ప్రైవేట్ యూనివర్సిటీలు అధ్యక్ష. ఒక 6 ఏమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్ అధ్యక్ష. అవి రెగ్యులర్ యూనివర్సిటీస్ కావు, అవి 6. ఒక 2 ఏమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కావచ్చు, లేకపోతే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బాంబే కావచ్చు, ఇవి కూడా టాప్ 20లో వస్తాయి అధ్యక్ష. కానీ 2 యూనివర్సిటీస్ టాప్ 20లో ఉన్నాయంటే అవి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కావచ్చు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు. 2 కూడా సెంట్రల్ ఫండ్స్తో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష. అంటే ఎక్కడ పోయినా కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, దే ఆర్ డూయింగ్ ద వండర్ఫుల్ జాబ్ అండ్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పి మీ ద్వారా ఈ సభకు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఇవాళ మన పక్క రాష్ట్రంలో చూస్తే ఇవాళ యూనివర్సిటీ అనే వరకల్లా ఏ స్థాయికి మనం దిగజారినామంటే అధ్యక్ష, ఇది కూడా నేను కొంచెం చెప్పాలి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళు కూడా వినాలి అధ్యక్ష. ఎందుకంటే యూనివర్సిటీ అనేది ఒక సెంటర్ ఆఫ్ నాలెడ్జ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అక్కడ పోతే మనకు దొరకందంటూ ఉండొద్దు. రీసెర్చ్ అనేది ఫుల్గా ఉంటేనే మనము వరల్డ్ వైడ్లో మనం కాంపీట్ చేయగలుగుతాం. మన ఇండియా మొత్తం చూస్తే టాప్ 25 యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియా వరల్డ్లో ఒక్కటి కూడా రాదు అధ్యక్ష. ఇలా 130 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద దేశంలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కు రోజు రోజు దారుణంగా దాన్ని పడిపోతుంది. దాన్ని మళ్ళీ పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలా గవర్నమెంట్ యూనివర్సిటీ అని అధ్యక్ష ఒక ఫీలింగ్ ఏంటంటే యూనివర్సిటీ అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్, అఫిలియేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్. దే డోంట్ డూ ఎనీ అదర్ థింగ్. ఒక నాలెడ్జ్ అని, రీసెర్చ్ అని, వర్క్షాప్స్ అని, సెమినార్స్ అని, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని, లేకపోతే ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఎక్కడా కనిపించదు అధ్యక్ష. అది కూడా అఫిలియేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్. అఫిలియేషన్ కూడా కోర్టులు జోక్యం చేసుకొని ఆడ కోర్టే నడిపిస్తుంది. అడ్మిషన్ అనే వరకల్లా ఏ డేటుకు ఏ అడ్మిషన్ ఎవరికి ఇవ్వాలి మళ్ళీ కోర్టే. ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ ఇప్పుడు వద్దు, ఇది పోస్ట్పోన్ చేయండి పిల్లలకి, ఇది మళ్ళీ కోర్టే. అంటే వేర్ ఈజ్ ద అటనామీ for the universities which really they want to do something excellent job in the education system? Purely yala oka university ane varakalla admission, affiliation or examination, these 3 things any even MRO office can conduct very well. అధ్యక్ష ఒక యూనివర్సిటీ అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి, మన ఇండస్ట్రీ అకాడమిక్ ఒక కొలాబరేషన్ ఉండాలి, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉండాలి, వరల్డ్లో ఏం నడుస్తుంది అనేది వేరే వేరే యూనివర్సిటీస్కి వెళ్ళి మనం ఫ్యాకల్టీని పిలవాలి, మన ఫ్యాకల్టీని అక్కడ పంపించాలి. అప్పుడే ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేది పెరుగుతుంది అధ్యక్ష. కాకపోతే దీనికి చాలా డబ్బు అవసరం ఉంటుంది అధ్యక్ష, చాలా చాలా డబ్బు అవసరం ఉంటుంది. ఇలా అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద అల్యూమిని స్టూడెంట్స్, మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు కోట్లాను కోట్ల డాలర్లు వాళ్ళు డొనేట్ చేస్తారు అధ్యక్ష. వై దే డొనేట్? they do some good research work and they give back that product back to the company. That is the reason why companies will invest lot money in those universities. ఇవాళ మనకు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. ఇవాళ నేను ఒక ఫారెన్ గెస్ట్ని పిలవాలన్నా నాకు ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, లేకపోతే యూనివర్సిటీ పర్మిషన్ కావాలి, లేకపోతే యూజీసీ పర్మిషన్ కావాలి, లేకపోతే ఒక స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కావాలన్నా వీళ్ళందరి పర్మిషన్ కావాలి, లేకుంటే నేను ఫ్యాకల్టీ కొంచెం నేను క్యారికులం చేంజ్ చేయాలన్నా చేయనికే వీల్లేదు. అటువంటిది ఇలా మన డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ వాళ్ళకే అటనామీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ దే కెన్ ఎంటర్ ఇన్ టు ద అగ్రిమెంట్ విత్ ఫారెన్ ద బెస్ట్ యూనివర్సిటీస్. దే కెన్ సెండ్ దేర్ స్టూడెంట్స్ ఫర్ ద ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, దే కెన్ సెండ్ దేర్ స్టాఫ్ ఫర్ ద faculty exchange program, they can call, they can invite, and they can also tie up with some industries and they can deliver some research product to those industries, and in turn they get back a lot of funds for the research. దాని నుంచి ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇలా ఇంత పైకి ఎందుకు వచ్చినాయంటే ఆ ఒక సిస్టమ్ గురించి ఇలా ప్రైవేట్ యూనివర్సిటీ చాలా పైకి వచ్చినాయి అధ్యక్ష. అంతే ఎందుకు అధ్యక్ష, ఇవాళ ఇంతకుముందు నేను చెప్పినట్ల ఇవాళ మన పక్క రాష్ట్రాలు చూసుకుంటే కూడా అధ్యక్ష మ్యాక్సిమం ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష అంటే పివి నరసింహారావు గారు ఒక సంస్కరణలో ఒకసారి మనకు తీసుకొచ్చినాక అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నప్పుడు మ్యాక్సిమం డీమ్డ్ యూనివర్సిటీస్కు పర్మిషన్స్ ఇచ్చారు అధ్యక్ష.
అప్పుడు వాళ్ళకి కొంచెం చెడ్డ పేరు కూడా వచ్చింది, అందరికీ తెలుసు, మీరు కూడా పేపర్లో చదివింటారు. ఆ తర్వాత అంతెందుకు అధ్యక్ష, ఇలా మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో 39 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అంతెందుకు అధ్యక్ష, ఇలా పంజాబ్ చిన్న రాష్ట్రం, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆడ 17 ఉన్నాయి అధ్యక్ష. ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ 17 ఆర్ దేర్. అంతెందుకు అధ్యక్ష, రాజస్థాన్లో ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ టుగెదర్ 58 యూనివర్సిటీస్ ఆర్ దేర్. మనం ఎంత వెనుకబడిపోయినామో ఎడ్యుకేషన్లో. మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఎన్నో మాటలు అన్నారు, నాకు చాలా బాధేసింది. ఎవరో గోవా నుంచో ఎవరో ఒక మినిస్టర్ వచ్చినప్పుడు అన్నాడు, అయ్యా కేరళ మినిస్టర్ వచ్చినప్పుడు అన్నాడు, తెలంగాణలో అన్నీ బాగున్నాయి, చాలా అభివృద్ధి చెందింది, కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం మీ పొజిషన్ చాలా కిందికి ఉంది, ఓన్లీ 62% ఏదో ఉంది, దాన్ని ఎందుకు మీరు ఇంప్రూవ్ చేయరు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇదే సభలో కూడా చెప్పారు అధ్యక్ష. అది ఆ 62 పోయి ఇప్పుడు 67%కి ఇవాళ తెలంగాణ వచ్చింది ఈ 4 సంవత్సరాల్లో, 4-5 సంవత్సరాల్లో. బికాజ్ మనం కేజీ టు పీజీ అని కానీ, లేకుంటే గురుకులాలు అని కానీ, ఒక 623 గురుకుల ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం స్టార్ట్ చేసి ఒక ఎంతో అభివృద్ధి కూడా దాంట్లో మనం తీసుకురావడం ఇలా జరిగింది. ఈ విద్యకు ఒక ఇంపార్టెన్స్ దొరికింది అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, ఒక విజనరీ సీఎం దొరికినాకనే ఇలా ఎడ్యుకేషన్ గురించి కూడా ఇలా ఆలోచన చేసి ఈ మనం కూడా ముందు ఉండాలి అంటే ఎక్కువ యూనివర్సిటీస్ ఉండాలి, దానికి ఒక ప్రైవేటైజేషన్ కూడా ఉండాలి, ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి, అప్పుడే విద్య ప్రమాణాలు పెరిగేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఇలా చట్టం తీసుకొచ్చి ఇలా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ అని కూడా తీసుకొచ్చి మన అసెంబ్లీలో పెట్టిండ్రు అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, మన యూత్ పర్సంటేజ్ ఇండియాలో ఎక్కువ ఉందని చెప్పి మన పక్క రాష్ట్రాలు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్, నాట్ రెగ్యులర్ యూనివర్సిటీస్, తమిళనాడులో 28 ఉన్నాయి అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, కర్ణాటకలో 32 ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష. మధ్యప్రదేశ్లో 37 ఉన్నాయి అధ్యక్ష. ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రం, 22 యూనివర్సిటీలు ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష. గుజరాత్లో కూడా ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ 45 ఉన్నాయి అధ్యక్ష. ఇలా అధ్యక్ష నేను ఒకటి చెప్తా, ఇలా పక్కకున్న పక్క రాష్ట్రం కర్ణాటకలో మన విప్రో ఆజిమ్ ప్రేమ్జీ ఈ టోల్డ్ ఐ విల్ ఇన్వెస్ట్ 40,000 crores ఇన్ ద యూనివర్సిటీ అని చెప్తే ఆయనకు దాదాపు 280 ఎకరాల ల్యాండ్ కూడా ఉచితంగా ఇచ్చి ఇలా యూనివర్సిటీ స్థాపించారు అధ్యక్ష. దట్ మీన్స్ దట్ మచ్ ఫండ్ హీ ఈస్ గోయింగ్ టు పంప్ in the education system. Definitely that state is going to benefit so much as far as education is concerned. Antenduku adhyaksha, HCL Technologies Shivanadar, he also opened a private university in Uttar Pradesh adhyaksha. Manam kuda ప్రైవేట్ ఇండస్ట్రీస్ను పెద్ద పెద్ద కంపెనీ, మేబీ రిలయన్స్ ఆర్ HCL ఆర్ ఇన్ఫోసిస్ ఆర్ విప్రో, మనం కూడా వాళ్ళని ఇన్వైట్ చేయాలి అధ్యక్ష. మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్ ప్రమాణాలను మన తెలంగాణ ఓన్లీ ఫార్మా హబ్బు, లేకుంటే టెక్నాలజీ హబ్బు, లేకుంటే సాఫ్ట్వేర్ హబ్బు కాకుండా ఒక ఎడ్యుకేషన్ కూడా హబ్ కావాలని నేను ఒకటి మీ ద్వారా నేను ఇవాళ సభకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. ఇవాళ టాప్ ఫస్ట్ బెంగళూరు ఎందుకోసము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలా మన ఇండియాలో క్యాపిటల్ అయింది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. That is only because of the private engineering colleges contribution that made Bangalore as a capital of software industry. Endukante that much contribution they have done. That is the reason why I am requesting the honorable minister and the government through you that we should encourage the private universities. Late aina sare ఈసారి మనము ఇంత లేట్ అయినా కూడా, ఇన్ని రోజులు లేకున్నా కూడా ఇవాళ మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. దానికి ఒకటే ఒక విషయం, ఈసారి ఆల్రెడీ 5 యూనివర్సిటీలకు మేము ఇంతకుముందే మేడం గారు చెప్పారు, వాక్సన్ యూనివర్సిటీ అని చెప్పి, లేకపోతే మన అనురాగ్ యూనివర్సిటీ అని చెప్పి, లేకపోతే ఇంకోటి మన ఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పి వరంగల్లో, ఆయనక మహేంద్ర యూనివర్సిటీ అని చెప్పి, ఆయనక మల్లారెడ్డి యూనివర్సిటీ అని చెప్పి ఇవన్నీ కూడా ఇచ్చారని చెప్పారు. కానీ నేను అవి కూడా చూశాను అధ్యక్ష. వెరీ స్ట్రింజెంట్ రూల్స్ యూ హ్యావ్ కెప్ట్. దట్ ఈస్ ద మేబీ మినిమం ల్యాండ్ ఆర్ మినిమం ఇన్స్టిట్యూషన్స్ యూ షుడ్ రన్ ఆర్ మినిమం కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో ప్రమాణాలు కరెక్ట్గా ఉండి కరెక్ట్ పీపుల్ దీంట్లో ఎంటర్ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది అధ్యక్ష. ఇవి ఒకసారి దృష్టిలో పెట్టుకొని యాజ్ సచ్ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, ఒక హై పవర్ కమిటీ కూడా మీరు ఇచ్చేసినారు. దాని నుంచి మనము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు మనం ప్రోత్సహిస్తే తప్పకుండా ఇవాళ వేరే పెద్ద పెద్ద కంపెనీలు, వరల్డ్ కంపెనీలు కూడా, ఎందుకు అధ్యక్ష ఒకసారి
ఆక్స్ఫర్డ్ వాళ్ళు, హార్వర్డ్ వాళ్ళు, they were ready to open their centers in India, but I don't know why they have stopped. అటువంటివి కూడా అవకాశాలు ఏమన్నా ఉన్నా కూడా మనం ఇక్కడ తీసుకొస్తే మన విద్యార్థులకు, మన యూత్కు చాలా పనికొస్తుంది. మనం కూడా గ్లోబలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం తీసుకొచ్చి ఇదవుతుంది. ఆయనకు అడ్మిషన్ ప్రాసెస్ కూడా మనకు అంటే వేరే రాష్ట్రాలకు పోకుండా, లేకపోతే వేరే కంట్రీస్ మీద ఆధారపడకుండా మన రాష్ట్రంలోనే మన విద్యార్థులు ఇక్కడ సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. అయినాక మన తెలంగాణ వాళ్లకు దీంట్లో 25% రిజర్వేషన్ కూడా, ఈవెన్ దో దే ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, నోవేర్ ఇన్ ద కంట్రీ ఇట్ ఈస్ దేర్, బట్ ఇన్ తెలంగాణ దే హ్యావ్ kept a rule that 25% of the admissions should be given only to the Telangana children అని చెప్పిండ్రు. అదొక చాలా శుభసూచకం అధ్యక్ష. దీంతో నేను ఈ బిల్లుకు నేను మనస్ఫూర్తిగా మన ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సపోర్టింగ్ దిస్ బిల్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఆగస్ట్ హౌస్ టు సపోర్ట్ దిస్ బిల్. ఎందుకంటే ఒక స్ఫూర్తితో మనం దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మన విద్యార్థులకు చాలా మేలు చేస్తుంది, మన యూత్కు మేలు చేస్తుంది. దేర్ బై వీ ప్రొడ్యూస్ the best the products in the education, mana saleable products manam tayar cheyagaltam mana studentlu, so that if they study in the best universities they get the job and they get the good name to our country as well as our state అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్ర మన శాసనసభలో టైం ఆల్సో హౌ మెనీ మినిట్స్ సార్? వితిన్ 5 minutes. సార్, ఐ వుడ్ లైక్ టు గివ్ పాజిటివ్ రికమెండేషన్ సార్. ఇవ్వండి, 5 నిమిషాల్లో పాజిటివ్ అయ్యండి. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు అమెండ్మెంట్స్ను ప్రతిపాదిస్తూ బిల్లు ప్రవేశపెట్టడం, దానికి సంబంధించి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీస్ల ఆవశ్యకత విషయంలో గత శాసనసభలో 2018లో పాస్ చేసిన బిల్లుకు సంబంధించి ఆనాడు గౌరవ సభ్యులు కూడా లేవనెత్తిన ప్రధానమైన అంశాలతో కూడుకొని సమానత్వంతో కూడుకున్న విద్యా బోధన జరగాలి, ఈక్విటీని తీసుకురావాలి అనే ఒక ప్రధానమైన అంశం మాట్లాడినప్పుడు ఆనాడున్న డిప్యూటీ సీఎం ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో చూస్తూ ఉన్న కడియం శ్రీహరి గారు వారు ఈనాడు మంత్రి గారు చెప్పినట్టు విద్యా బోధనను మెరుగుపరచడానికి, పరిశోధనను మెరుగుపరచడానికి, విద్యా అవకాశాలు ఈ పోటీ ప్రపంచంలో మన రాష్ట్ర విద్యార్థులకు కల్పించాలనే ఉద్దేశమని చెప్పడం జరిగింది అధ్యక్ష. మేము అడుగుతూ ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించి గవర్నమెంట్ యూనివర్సిటీసు సంబంధించి ఆ రోజు అంశం వచ్చినప్పుడు మనము ప్రభుత్వ యూనివర్సిటీని పటిష్టం చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉందా లేదా అనే ఒక మీమాంస ఉంది అధ్యక్ష. ఇక్కడ మరి ఆనాడున్న మంత్రి గారు చెప్పారు 1528 వేకెన్సీస్ ఉన్నాయి ప్రభుత్వ యూనివర్సిటీస్లో, 1061 వేకెన్సీస్ని భర్తీ చేస్తామని చెప్పారు. ఈనాటికి సంబంధించి సోదరులు బాల్క సుమన్ గారు కూడా ప్రైవేట్ యూనివర్సిటీలో చదవలేదు అధ్యక్ష. ప్రభుత్వ యూనివర్సిటీలో మాలాంటి వారు, సార్ మీలాంటి వారు, ముఖ్యమంత్రి లాంటి వారు, ప్రశాంత్ రెడ్డి లాంటి గారు, బాలరాజు లాంటి గారు, అనేక మంది మరి నాయకులను ఈరోజు ఒక నాయకత్వాన్ని ఇచ్చిన ఈ సమాజంలో ప్రభుత్వ యూనివర్సిటీకి సంబంధించిన అంశం విషయంలో ఏ లోపాలు ఉన్నాయి, లోటుపాటు తెలియకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడతామంటే ఎట్లా అధ్యక్ష? సార్ గౌరవ సభ్యులకు మరొకసారి నా రిక్వెస్టు, ఇవాళ ఈ బిల్లు ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు, దీనిపైన కన్ఫైన్ అయ్యి మాట్లాడితే ఏమైనా అర్థవంతమైన చర్చ ఉంటుంది అధ్యక్ష. ఎక్కడికో సబ్జెక్ట్ డివైడ్ అయితే మరి ఇక్కడ మేము 100 మంది ఉన్నాం అధ్యక్షులు, 2 ఉన్నారు, మళ్ళీ అది
అర్థవంతమైన చర్చ జరగదు అధ్యక్ష. వి ఇన్వైట్ మంచి చర్చ జరగాలని కోరుకుంటున్నాము. దయచేసి సబ్జెక్ట్కే కన్ఫైన్ కమ్మనండి. మై రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్, ప్లీజ్ డోంట్ కోడ్ ఎనీ నేమ్. సభ్యుల పేరు చెప్తే వాళ్ళు వేస్తారు మళ్ళీ. ప్లీజ్ డోంట్ కోడ్ ఎనీ నేమ్. అధ్యక్ష, ఇది మీరే చెప్పారు సార్. విశ్వవిద్యాలయాలకు వచ్చే వరకు మేము ఎక్కడ చదివామో మాలాగానే మా నాన్నగారు కూడా ఇదే శాసనసభలో ఉండే, మేము కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలో చదివాము అధ్యక్ష. ఈరోజు పిల్లల గురించి చెప్తాను అధ్యక్ష. ఐ విల్ కమ్ ఇన్ టు దట్ డెఫినెట్లీ. స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చే వరకు ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఆనరబుల్ మినిస్టర్ గారు. దిస్ ఈజ్ రిగార్డింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్ సార్. డెఫినెట్లీ ఐ విల్ టెల్. డెఫినెట్లీ వి స్టాండ్ అకౌంటబుల్ అధ్యక్ష. విల్ డెఫినెట్లీ టెల్ సార్. ఈరోజు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు సంబంధించి నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మనము ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పటిష్టం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అనుమతిస్తూ ఇక్కడ ఏంది అధ్యక్ష కీలకమైన అంశం డిమాండ్ సప్లైకి సంబంధించి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు మీరు చేసిన ఈ ప్రతిపాదన డెఫినెట్లీ వి ఆల్ అప్రిషియేట్. ఇక్కడ డిమాండ్ సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఇవ్వటం జరిగింది. అక్కడ ఉన్న పేద వర్గాలకు సంబంధించి చదువుకోవాలనే ఒక తపన ఉన్న విద్యార్థికి సంబంధించి అక్కడ విశ్వవిద్యాలయంలో అన్ని కోర్సులతోని ఇవ్వటం జరిగింది అధ్యక్ష. గౌరవ మంత్రిగా మీరు అనేక సందర్భాల్లో చూశారు, శాసనసభ్యులుగా చూశారు, మరి ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు. మీ నిజామాబాద్కు సంబంధించిన విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక అంశాలు మీరు ప్రతిసారి రివ్యూ చేస్తూ ఉంటారు, పరిశీలన చేస్తూ ఉంటారు అధ్యక్ష. అక్కడికి సంబంధించి నేను కోరేది ఒకటే అధ్యక్ష. ఈరోజు మన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది, కాకతీయ విశ్వవిద్యాలయం ఉంది, మా శాతవాహన విశ్వవిద్యాలయం ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి పటిష్టం చేయాలంటే లెక్చరర్స్ని, అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ని, అసోసియేట్ ప్రొఫెసర్స్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో పాటు వారికి కావాల్సిన మరి నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి దానికి సంబంధించి రీసెర్చ్తో పాటు రాబోయే కాలంలో ఈరోజు ఐటీ సేవి పూర్తి స్థాయిలో విద్యార్థుల్లో ఒక క్రమేణా ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు ఆ విధమైన లైబ్రరీస్ని క్రియేట్ చేసి ఈరోజు ప్రపంచ స్థాయిలో మా సోదరులు శాసనసభ్యులు చెప్పినట్టు ఈరోజు హార్వర్డ్ కానీ, ఈరోజు MIT కానీ, ఈరోజు అనేక విశ్వవిద్యాలయాలకు సరిసమానంగా మీరు అన్ని తీర్ల హంగులాల్లో వారికి నిధులు విధులు కల్పించి తెస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ, కాకతీయ కానీ, శాతవాహన కానీ, నల్గొండ జిల్లాకు సంబంధించిన యూనివర్సిటీస్లు మరి సరిసమానంగా ముందుకు పోయే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ఇయ్యము, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన టీచింగ్ స్టాఫ్ ఇవ్వము, వారికి కావాల్సిన గ్రాంట్స్ ఇవ్వము, వారికి కావాల్సిన నాన్ టీచింగ్ స్టాఫ్ ఇవ్వము. విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఏ విధంగా పటిష్టమైతే అధ్యక్ష. రెండోది అధ్యక్ష, గతసారి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే గౌరవ మంత్రి గారు ఉన్నారు ఇక్కడ, ఇప్పటి నుంచైనా ఈ విశ్వవిద్యాలయాలను పటిష్టం చేసే కార్యక్రమ భాగంలో ఈ విశ్వవిద్యాలయాలకి ఇప్పటి వరకు వైస్ ఛాన్సలర్ లేరు అధ్యక్ష. వైస్ ఛాన్సలర్స్ లేరు. సీనియర్ IAS ఆఫీసర్స్ని ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నియమించి సంవత్సర కాలం పాటు మరి పరిపాలన చేస్తూ ఉన్న సందర్భాన్ని చెప్తా ఉన్నా. ఈరోజు JNTU వైస్ ఛాన్సలర్ లేరు. అక్కడ మాకు సంబంధించి JNTUకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ లేకపోవడం వల్ల అక్కడ ప్రిన్సిపల్స్ లేరు, తగిన స్టాఫ్ లేరు. ఉదాహరణకి అధ్యక్ష మేము చూస్తా ఉన్నాం మా JNTU మంతనికి సంబంధించిన అంశం విషయంలో నిధుల్లో అక్కడ ప్రొఫెసర్ స్టాఫ్ లేరు, అక్కడ విద్యార్థులు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. నేను అధ్యక్ష మేము ఒకటే కోరుతా ఉన్నాం అధ్యక్ష, మీరు సమానత్వం. నేను సోదరులు చెప్తా ఉన్నట్టు TRS పార్టీ ప్రభుత్వాన్ని ప్రధాన మేనిఫెస్టోలో KG to PG అన్నారు అధ్యక్ష. ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష, ఈ డిఫీట్ అవుతా ఉందా లేదా దీని పరంగా ఒకసారి ఆలోచన చేయాలి. ఎంతమంది పేద విద్యార్థులకి ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన చదువులు అందుబాటులో ఉంటాయో చెప్పమన్నాడు అధ్యక్ష. ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వారు చదువుకోవాలంటే ఈరోజు ఒక పరంగా ప్రభుత్వ పరంగా
ఉన్న యూనివర్సిటీలో స్టాఫ్ ఉండదు, చదువుకోవాలంటే అకాడమిక్ ఎక్సలెన్స్ రావాలంటే సరి అయిన ప్రొఫెసర్ దొరకరు. Please conclude. దొరికే కల్పించే Please. కార్యక్రమం చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళమంటే Please conclude. మీరు చెప్పినట్టు అధ్యక్ష Please conclude. నేను ఒక 2 విషయాలు చెప్తాను అధ్యక్ష. Please conclude. ఇక్కడ గ్రాంట్స్ లేవు, ఓకే. ఫీజుల విషయంలో ఏ విధంగా వీరు నియంత్రణ చేస్తారు? కోర్సులకు సంబంధించి, ఎగ్జామ్స్కి సంబంధించి ఈరోజు లోకల్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. దీంట్లో కూడా వారు చెప్పడం జరిగింది. ఈరోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా మీరు ఏదైతే నిపుణుల కమిటీ వేశారో ఆ నిపుణుల కమిటీకి సంబంధించి, గవర్నమెంట్ ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎవరెవరికి అనుమతులు ఇవ్వటం జరిగింది, యూనివర్సిటీ గవర్నింగ్ బాడీలో ఒక సెక్రటరీని ప్రభుత్వ అధికారిని మెంబర్గా చేస్తామని చెప్పారు. మీరిచ్చిన అనుమతిలో భాగంగా 5 యూనివర్సిటీలకు ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, మీరు Please యాక్ట్ conclude. సార్ యాక్ట్ Please, పరంగా please చెప్తాను. conclude. Please యాక్ట్ conclude. పరంగా క్లాస్ 7 ప్రాజెక్ట్ రిపోర్ట్కు సంబంధించి 23+ పారామీటర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే పెట్టదలుచుకున్నారో ఈ 23 పారామీటర్స్ సంబంధించిన జవాబులు ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ సంబంధించి ఎంతమంది దగ్గర నుంచి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ మీకు అందినాయి? ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఏందో అసెంబ్లీ శాసనసభలో పెట్టమనండి అధ్యక్ష. విద్యార్థులకు సంబంధించి, భవిష్యత్తు విద్యార్థులకు సంబంధించి అధ్యక్ష. It is already over. సార్ 2 minutes I'll take. Already over. సార్ అసెస్మెంట్ రిపోర్ట్స్ విషయంలో చెప్పమనండి అధ్యక్ష. I'm sorry, please. సార్ 2 minutes ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ఫినిష్ అధ్యక్ష. ఈరోజు ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఈరోజు ఇచ్చిన 5 యూనివర్సిటీస్లో 5గురిట్లో 3 టిఆర్ఎస్ సంబంధించిన Please, please. Please, please. I am not allowing. Sanjay Garu. Please, Minister Garu. Minister Garu. Minister Garu. టీఆర్ఎస్ డిసిషన్స్ సార్ ఇది Minister Garu. సార్ ఇది శ్రీధర్ బాబు గారు ఒక మంత్రిగా పనిచేసిండ్రు, Minister Garu. సీనియర్ శాసనసభ్యులు. ఇట్లా పార్టీల పేరు చెప్పి మట్టిపోయడం అనేది మంచి పద్ధతి కాదు. అది ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో యూనివర్సిటీస్ కోసము యూజీసీ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, ఆ ఫ్రేమ్వర్క్లో నిబంధనలను సాటిస్ఫై చేసిన వారికే ఇవ్వడం జరిగింది. దాంట్లో పార్టీలు అవన్నీ పేరు తీసుకోవడం మంచి పద్ధతి కాదు. దయచేసి అది విడ్రా చేసుకోవాలి శ్రీధర్ బాబు గారు. డాక్టర్ సంజయ్ గారు. డాక్టర్ సంజయ్ గారు. డాక్టర్ సంజయ్ గారు. అధ్యక్ష, హౌ లాంగ్ అండి? ఆల్రెడీ 12 minutes. అధ్యక్ష, గంట మాట్లాడతారండి. అధ్యక్ష, అధ్యక్ష, మీరు నమస్కారం అధ్యక్ష. given ఇది 10 చాలా minutes time. అధ్యక్ష, మన మనుషులని విజ్ఞానాన్ని వెలికి తీసి Please conclude. Please conclude. Sir, no sir. I want to put the record straight, sir. No, definitely. Sir, నేను నాకు వచ్చిన అంశం గురించి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నేను పేర్లు తీస్తాను అధ్యక్ష. ఐఎమ్ గివింగ్ మై వర్డ్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, మాకొచ్చిన సమాచారం మేరకు కోర్ట్ కేసెస్లో ఉన్న ల్యాండ్స్కు సంబంధించి ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కూడా మీరు అనుమతిచ్చిన విశ్వవిద్యాలయాలకు సంబంధించిన అంశాలు దాంట్లో ఇమ్మడిపడి ఉన్నాయి. రేపొద్దున ప్రైవేట్ యూనివర్సిటీస్లో విద్యార్థులు ప్రవేశం పొందిన తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉన్న మీరు ఇచ్చిన 5 ప్రభుత్వం సంబంధించి కాకుండా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు సంబంధించి మీరు ఆ విషయంలో ఒక స్పష్టతతో అసెస్మెంట్ కమిటీ వేశారు, ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ పెట్టమని సార్. మా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. అసెంబ్లీలో ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు దాంట్లో సోర్స్ ఆఫ్ ఫండ్స్ అడిగారు అధ్యక్ష. ఆనాడు పెట్టిన బిల్లో సోర్స్ ఆఫ్ ఫండ్
ఒక్క రోజులో చూపెట్టే అవకాశం కూడా ఉంటుంది, రెండో రోజు విడ్రా చేసే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఆర్థిక పటిష్టత ఈ విశ్వవిద్యాలయాలకు ఉన్నాయని ఏ విధంగా మీరు ఒపీనియన్కి వచ్చారో ఇవన్నిటి విషయంలో ఎక్స్పర్ట్ కమిటీ కానీ మీరు అసెస్మెంట్ చేసిన వాల్యుయేషన్ ఏ విధంగా ఉందో మరి ఈరోజు సభలో పెడితే తప్పేముంది అధ్యక్ష. ఈరోజు మేమేం చెప్పింది, క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అధ్యక్ష. రేపొద్దున దిస్ విల్ స్టాండ్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా when somebody is interested in one institution. Sir, I am not taking any name, sir. When somebody is interested, how can the same man will be there in the cabinet to take a decision? This is technically, it may go wrong, Adhyaksha. Please conclude. So I am giving a suggestion, Adhyaksha. This cabinet lo unna oka vyakti దానికి సంబంధించి వారు ప్రవేశపెట్టే బిల్లులకు సంబంధించిన అంశం విషయంలో వారే క్యాబినెట్లో ఉండి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉన్నప్పుడు whether will it stand the scrutiny of law, we have to vet this and try to go and move along this. We are never been opposed to private university, Adhyaksha. I just want to make it one clear, sir. Last point, sir. Strengthen the public universities. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని స్ట్రెంగ్తన్ చేయండి. కావాల్సిన స్టాఫ్ని ఇవ్వండి, కావాల్సిన అకాడమిక్ స్కాలర్స్ని ఇవ్వండి, వారికి నాన్ టీచింగ్ స్టాఫ్ ఇవ్వండి, గ్రాంట్స్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, విద్యార్థులకి ఒక నమ్మకం కలిగియండి. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు they are the manufacturers of the intellectual capitalism అని ఒక నమ్మకం కలిగించే కార్యక్రమం చేసి మీరు వందలాది తీసుకొచ్చినా కూడా ఇబ్బంది ఉండేది అధ్యక్ష. ఛత్తీస్గఢ్లో నేను ఉదాహరణ చెప్తా, డీమ్ యూనివర్సిటీస్ అని సుప్రీంకోర్టుకి వెళ్తే పూర్తి స్థాయిలో ఆల్ డీమ్ యూనివర్సిటీస్ విషయంలో వారు తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టివేయడం జరిగింది అధ్యక్ష. ఐఎమ్ జస్ట్ బ్రింగింగ్ టు ద నోటీస్ ఆఫ్ ద హౌస్ అండ్ ఆనరబుల్ నోటీస్ అధ్యక్ష, సో దట్ ద ఫర్దర్ స్టెప్ విల్ బి రిఫైన్డ్. మాకు కూడా ఉంది మంచి ఇంటెలెక్చువల్ క్యాపిటల్ డెవలప్ కావాలని. నేను ఉదాహరణ చెప్తా ఉన్నాను, బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఖమ్మంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయ మైనింగ్ సంబంధించిన అంశం ఉంది, అది పెండింగ్లో ఉంది. బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఇవ్వటం లేదు అన్నప్పుడు అందరం కలిసి పోరాటం చేద్దాం. బైఫర్కేషన్ అనేది ఖమ్మంలో మైనింగ్ యూనివర్సిటీకి వస్తలేదు, మిగతా అన్ని జిల్లాలలో ప్రతి ఒక్క జిల్లాలో ఆనాడు మేము ప్రతి ఒక్క జిల్లాలో ఒక ప్రభుత్వం. అధ్యక్ష నమస్కారం.